చట్టం ఏమంటుంది చట్టం ఏమంటుందంటే పర్సిక్యూటెడ్ మైనారిటీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. చాలా మంది అడగొచ్చు, అట్లంటే మయన్మార్ ఎందుకు పక్కన పెట్టారు, భూటాన్కి ఎందుకు పక్కన పెట్టారు? ఈవెన్ ఓమేంద్రజీ మెన్షన్ దట్. ఎందుకు పక్కన పెట్టారు అంటే దట్ ద కాన్షియస్ డెసిషన్. భూటాన్ లో ఎవరిని ప్రాసిక్యూట్ చేయట్లేదు. సరే, మయన్మార్ లో నడుస్తుంది, అదొక ఇంటర్నల్ స్ట్రైక్, గెరిలా వార్ నడుస్తుంది. అరకన్ ఆర్మీ అండ్ ద మయన్మార్ ఆర్మీ అది నడుస్తూనే ఉంటుంది. అది చాలా మటుకు సంవత్సరాల నుంచి నడుస్తుంది, వందలాది సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక వార్. కానీ ఒమేంద్ర రత్న గారు కూడా నేను ఆయన చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నాను, చాలా సంవత్సరాల నుంచి నాకు ఆయన తెలుసు, హైదరాబాద్ కోసం కలుస్తుంటాను. He wrote a very good book called Maharanas in English. I think everybody should write and read it. ఏం చెప్పారంటే హిస్టరీ చూస్తే, బికాస్ ఈ రెఫ్యూజీస్ వచ్చి ఉంటుంది, దే ఆర్ స్టేయింగ్ ఇన్ టెంట్స్ వేసుకొని రాజస్థాన్ లాంటి ప్లేస్ లో అక్కడ టెంపరేచర్ మీకు తెలుసు 50 degrees దాకా. దే ఆర్ స్టేయింగ్ ఇన్ టెంట్స్. ఆలోచించండి, దే ఆర్ అవర్ ఓన్ హిందూ బ్రదర్స్ అండ్ హిందూ సిస్టర్స్. అది సిక్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, వెరీ స్మాల్ ఎక్స్టెంట్ పార్సీస్ అండ్ జైన్స్ అండ్ మిగతా కమ్యూనిటీస్ ఉండొచ్చు, క్రిస్టియన్స్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాట్ కాంగ్రెస్ అండ్ ఈ కమ్యూనిస్ట్ అండ్ ముస్లిం లీగ్ అంటే పాకిస్తాన్ నుంచి ముస్లింస్ కూడా మీరు తీసుకోవాలంటున్నారు. డాక్టర్ ఓమీ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ డివైడెడ్ అండ్ స్పెషలీ పాకిస్తాన్ వాజ్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. వాళ్ళకు ముస్లింస్ మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి దే హెల్డ్ ఎలక్షన్ ఇన్ ఇండియా. మన దగ్గర చాలా మందికి తెలియదు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఒక రెఫరెండం చేపించారు. మొహమ్మద్ అలీ జిన్నా వాళ్ళ పార్టీ అడిగారు, మీకు ముస్లిం స్టేట్ కావాలన్నా, ముస్లిం కంట్రీ కావాలన్నా వద్దంటే ఇక్కడున్న ముస్లింస్ 96-97% సెంట్ ఎస్, కానీ 96% అక్కడికి వెళ్ళలేదు. దట్ ఈస్ వాట్ డాక్టర్ ఓమీ స్పోక్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ బై డాక్టర్ అంబేద్కర్, దట్ ఆల్ హిందూస్ షుడ్ కమ్ టు ఇండియా అండ్ ఆల్ ముస్లిమ్స్ షుడ్ గో టు పాకిస్తాన్. జరగలేదు, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ because Congress didn't want it to happen. Valaku, they wanted to keep this issue alive. Correct. They wanted India to be divided again. Adi main anamata. Idi mana gurtu pettukovali. Second thing, see, deenki chattaniki, and Dr. Omi will correct me if I'm wrong, it doesn't stop anybody from applying a citizenship after 2014. 2014 daka they were giving a shorter cut-off date. Ante inkem ledhu. Okay. After 2014 also meer apply cheyochu. For example, till 2019, again Dr. Omi can correct me, 546 Muslims, mostly from Pakistan, were given Indian citizenship. Danto man Adnan Sami is a part of it. All right, correct. Ante you stay here for 10 years, 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉండి, ఆ 10 సంవత్సరాల తర్వాత you can officially apply for an Indian citizenship. Correct. Whether they get it or not is a different thing. Okay, we cannot have, for example, the ISI must send some fellows to India and claim I want Indian citizenship. We should check the background on that. Very persecuted minorities. Pakistan law, when Pakistan became independent, Dr. Omi can correct me again, I think that in Hindu population was around 14%. Now it is down to just about 1%. Okay. Omiji, ఎక్కడికి వెళ్ళారండి? 13% ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళని ఐదర్ కన్వర్ట్ చేశారు, లేకుంటే వాళ్ళని చంపేశారు, or their girls were got married or forced into marrying Muslims. Like there are many cases. మీరు నిమికేతన్ సైట్ కి వెళ్తే డాక్టర్ ఓమీ రన్స్, ఐఎమ్ a part of his WhatsApp group. చాలా every day there is a girl who is being kidnapped and married off to a Muslim, a Hindu girl, mostly minor girls. Omiji,